మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 18-19 వచనాలు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ప్రియులారా, ఇక్కడ సాతాను గురించి, శత్రువు అయిన అపవాది గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 70 మంది శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయా ప్రాంతాల్లో సువార్త చెప్పి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, దెయ్యాలు కూడా నీ నామంలో మాకు లోబడుతున్నాయి అని చెప్తున్నారు. అలా చెప్తూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూశాను. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. శత్రువు బలమంతటి మీద అధికారము అనుగ్రహించాను. ప్రియులారా, దేవుని పిల్లలకి దేవుడిచ్చిన గొప్ప అధికారం, గొప్ప ఆధిక్యత. శత్రువు బలమంతటి మీద మనకు అధికారం. ఒకానొక సమయంలో శత్రువు చేతుల్లో మనం వాడి అధికారం క్రింద నలిగిపోయాం. వాడు మనల్ని ఇబ్బంది పెట్టాడు, పాపానికి లాక్కెళ్ళాడు, నాశనంలో నష్టంలో ముంచివేయటానికి చూశాడు. కానీ ఎప్పుడైతే మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచామో, ఎప్పుడైతే మనం రక్షింపబడ్డామో, ఎప్పుడైతే ప్రభు పిల్లలుగా ప్రభువుని కలిగి ఆయనకి సాక్షులుగా బ్రతుకుతున్నామో, దేవుని యొక్క శక్తి మనకుంది. లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని ప్రభు అన్నాడు కదా. కనుక మన లోపల ప్రభు ఉండి ఆయన శక్తిని మనకిస్తూ, ఆయన సన్నిధి బలం చేత తిరిగి సైతాను మీదే మనం అధికారం కలిగిన వ్యక్తులుగా ప్రభు కృపను బట్టి మనం అలాగా అయ్యాము. మనం శత్రువు మీద అధికారం కలిగినటువంటి వారు. వాడు మనల్ని ఏమీ చేయలేడు. మన మీద వాడికి ఎట్టి అధికారము లేదు. నువ్వు అవకాశం ఇస్తే తప్ప, మనం చోటిస్తే తప్ప మన మీద వాడు ఏ దాడి చేయలేడు, ఎట్టి అధికారం లేదు. వాడి మీదే మనం అధికారం కలిగి జయించే గొప్ప వ్యక్తులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు ఆయనను బట్టి. ఈనాడు చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం. క్రైస్తవులు భయపడుతూ ఉంటారు పొద్దస్తమానం. మరి దెయ్యాలు మమ్మల్ని ఏమి చేస్తాయేమో, సైతాన్ ఏమైనా చేస్తాడేమో, మా కుటుంబాన్ని పాడు చేస్తాడేమో, మా బిడ్డలకి హాని చేస్తాడేమో, ఇంకా ఏదైనా నష్టాల్లో నాశనంలో ముంచేస్తాడేమో. లేదా కొంతమంది అయితే ఎప్పుడూ భయంతోనే వారి కుటుంబానికి ఎవరో ఏదో చేశారు, అది చేశారు, ఇది చేశారు, చేతబడి చేశారు, ఏమండి మమ్మల్ని ఎవరో పాడు చేయాలని చూస్తున్నారు. ప్రియులారా, ఇవన్నీ కూడా సైతాను అనవసరమైనటువంటి భయాలను కలగజేయటం తప్ప ఏమీ లేదండి. ఎందుకంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఆయన రక్తపు కోటలో నువ్వు భద్రపరచబడి ఉన్నావు, దేవుని హస్తాల్లో ఉన్నావు. ఇక ఎంత కాపుదల ఉందో నీకు, ఎంత కాపుదల ఉందండి అసలు. ఇక నీకు ఎవరు ఏ హాని చేయలేరు. ఎవరన్నా నీకు హాని చేయాలనుకున్నా కూడా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అని ప్రభు చెప్పారు. ఆయన చూసుకుంటారు, సహాయం చేస్తారు. అనవసరమైన భయాలతో ఎప్పుడు కూడా అమ్మో సైతాన్ ఏం చేస్తాడో, అదేంటో ఇదేంటో ఎప్పుడు కంగారు పడుతుంటారు. మందిరాల్లో ఉండి కూడానండి ప్రభువులో ఆనందించటం కానీ, దేవుని మాట ఇదిగో ఇంత శక్తివంతమైంది, వాడి మీదే మాకు దేవుడు అధికారం ఇచ్చాడు కదా అన్నటువంటి అలాంటి ఒక ఆలోచన విధానం కనపడకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ ఒక చక్కని మాట అన్నాడండి 19వ వచనం చివరిలో, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. నమ్ముతున్నారా దేవుని మాట?
ఈ సైతాను గురించి, దెయ్యాల గురించి ప్రభు చెబుతూ, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఏది అంటే ఏ దెయ్యమైనా, అపవాదైనా, సాతానుగాడు ఏమీ చేయలేడంట. మీకెంత మాత్రము హాని చేయదు, ఎంత మాత్రము చిన్నది కూడా చేయలేదు. నువ్వు దేవుని బిడ్డవి. బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని బిడ్డవి. సైతాను నీకే హాని చేయలేడు. అసలు వాస్తవంగా అపవాది యేసు ప్రభువారు కల్వరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టినప్పుడు అండి, సాతానుగాడి తలకాయ చితకు తొక్కబడిపోయింది. తెలుసా ఈ విషయం మీకు? సాతానుగాడి తలకాయ సిలువలో యేసు ప్రభువారు పచ్చడి చేశాడు, చితకు తొక్కేశాడు. పూర్తిగా పచ్చడైపోయింది. లారీ కింద పెట్టిన నిమ్మకాయ కనుక ఎట్ట పచ్చడైపోయి చెప్పండి. నేను అప్పుడప్పుడు ఈ పదం వాడుతుంటాను సరదాగా. అట్లా పచ్చడైపోయాడండి వాడి తలకాయ అలాగ నుజ్జు అయిపోయింది. ఊరకేక త్వాకేదో ఊపుతున్నాడు అంతే, ఏమీ లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు బిడ్డ. ఆ మాట ఎక్కడుంది? సిలువలో యేసు ప్రభువారు అపవాది తలకాయ చితకు తొక్కాడని ఎక్కడుందంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. ఇలా చదువుతాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని, ఫుడ్నోట్లో సాతాను అని ఉందో చూడండి మీరు. సాతానుని లేక అపవాదిని మరణము ద్వారా, అంటే సిలువ మరణం ద్వారా, యేసు ప్రభువారు కల్వరి సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టినప్పుడు వాడి తలకాయ చితక తొక్కాడు అంటున్నాం కదా, ఆ పదం మరణము ద్వారా అంటే యేసయ్య సిలువ మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అపవాదిని నశింపచేయటానికి మరణ భయంలో ఉన్నటువంటి వారిని విడిపించుటకు. చూశారండి అపవాదిని యేసయ్య ఏం చేశాడు? కనుక వాడు మనకి ఏ హాని చేయలేడండి. ఆడసలు మన దగ్గర ఉండలేడు, వాడు పారిపోతాడు. అయితే ఎప్పుడు జరిగిద్ది ఇది? నువ్వు అపవాదికి చోటిచ్చావనుకో, అపవాది కార్యాలు ఏవో చేస్తున్నావు అనుకో, వాడి మీద నీకు ఏ అధికారం ఉండదు. వాడు నీ దగ్గరికి వచ్చేస్తాడు, శుభ్రంగా నిన్ను ఇబ్బంది పెడతాడు, నిన్ను పాడు చేస్తాడు. ఎవరికి పడితే వారికి కాదండి. నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డగా పరిశుద్ధంగా జీవిస్తూ, యాకోబు పత్రిక 4:7 ఉంటుంది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని ఉంది. దేవునికి లోబడుట అంటే పరిశుద్ధంగా జీవించటం, వాక్యానుసారంగా బ్రతకటం, ఒక ప్రార్థనాపరుడిగా జీవించటం. అలా ఎప్పుడైతే దేవునికి పూర్తిగా నీ జీవితాన్ని లోబరిచావో, ఇకప్పుడు అపవాదిని నువ్వు ఎదిరించాలి ప్రార్థనలో. అప్పుడు వాడు అలాంటి పరిశుద్ధుల ముందు నిలవలేక వాడు పారిపోతాడు. అంతేకాని నువ్వు దేవుని సన్నిధికే రాకుండానో, లేకపోతే దేవునికి లోబడకుండానో, ఏదో రక్షణ పొందానులే అనే భ్రమలో లోకమంతా నీలో ఉండి ఒట్టిపోయినట్టు నువ్వు గనక బ్రతుకుతున్నావు అనుకో, దేవుని సన్నిధి లేకుండా అపవాదిని నువ్వు జయించలేవు, వాడి మీద నీకు అధికారం ఉండదు. ఈ మాటలు కూడా గుర్తుపెట్టుకో. తప్పకుండా వాడి మీదే మనకు అధికారం ఉండి వాడిని జయిస్తూ ఏది మనకి ఏమాత్రము హాని చేయకుండా మనం బ్రతకాలి అంటే దేవుని సన్నిధితో, దేవుణ్ణి కలిగి ఉండి ప్రార్థనా జీవితంతో, పరిశుద్ధమైన జీవితంతో మనం జీవిద్దాం. దేవునికి జీవితాన్ని సంపూర్ణంగా లోబరుద్దాం. తద్వారా అపవాది పారిపోతాడు, నీకు గొప్ప విజయం కలుగుతుంది. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా మీరు మార్చండి అయ్యా. అయ్యా, ఒకానొక సమయంలో మేము అపవాది యొక్క చేతుల్లో నలిగిపోయి వాడి అధికారం క్రింద ఉన్నాము. ఇప్పుడైతే వాడి మీదే మాకు అధికారం ఇచ్చారు. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాను, ఏది ఎంత మాత్రమును హాని చేయదు మీకు అన్నారయ్యా. మీకు లోబడి అపవాదిని ఎదిరిస్తే నాయన సిలువలో వాడి తల మీరు చితక తొక్కారు గనక, మేము ఎప్పుడైతే మీకు లోబడి ప్రార్థనాపూర్వకంగా వాడిని ఎదిరిస్తామో వాడు మా ఎద్దు నుండి పారిపోతాడు.
ఈ చక్కని వర్తమానపు ఆశీర్వాదాలన్నీ మీ పిల్లలకు అనుగ్రహించి మహిం పొందమని నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.